నమస్తే. సింగపూర్లోని సమ్మర్ క్యాంప్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు గాయాలకు కొన్ని గాయాలు అయ్యాయని, అలాగే తన ఊపిరితిత్తుల్లోకి పొగ ఎక్కువగా వెళ్ళిందని, మరోవైపు ఆసుపత్రిలో బ్రాంకోస్కోపీ చికిత్స జరుగుతోందంటూ కూడా పవన్ కళ్యాణ్ వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, మరోవైపు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, రేపటి రోజుల్లో అంటే ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు పల్మనాలజిస్ట్, మెడికల్ జర్నలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, అంటే మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు, చేతులకి కాళ్ళకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు బ్రాంకోస్కోపీ చికిత్స అందుతోందంటూ కూడా పవన్ కళ్యాణ్ మొత్తం వివరించారు. అసలు ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏ రకంగా జరుగుతుంది, దాని గురించి కొంత వివరంగా. ఇక్కడ అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం, వార్త వినడం, ఇది చాలా ఎవరైనా సరే బాధాకరమైన విషయం, దురదృష్టకరం. అయితే ఇక్కడ వైద్యపరమైన కారణాలు గనక మనం చూస్తున్నట్టయితే ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారి స్మోక్ కనుక ఊపిరితిత్తుల్లో వెళ్ళినట్టయితే ఆ స్మోక్ తో పాటు కేవలం పొగనే కాకుండా సూట్ అని అంటాం, SOOT. అంటే ఉదాహరణకి మనం కార్ వెనక ఎగ్జాస్ట్ పైప్ దగ్గర చేయి పెట్టామనుకోండి, ఆ పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత చేయి తీసేసిన తర్వాత చేతిలో నల్ల చుక్కలు కనపడుతుంటాయి మనకి. దట్ ఈస్ కాల్డ్ సూట్ అన్నమాట. అంటే ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, స్మోక్ తో పాటు సూక్ష్మమైన పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, అది PM2.5 PM10 అంటారు. అంటే పార్టికులేట్ మ్యాటర్, చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది అతి భయంకరమైన టాక్సిక్ మెటీరియల్ అంటాం. అంటే ఒక్కసారి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ అగ్ని ప్రమాదంలో ఎటువంటి వస్తువులు తగలబడ్డాయి, సపోజ్ ప్లాస్టిక్ కుర్చీలు తగలబడ్డాయి అనుకోండి, ప్లాస్టిక్ బర్న్ అయింది అనుకోండి, ప్లాస్టిక్ నుంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో హైలీ టాక్సిక్ స్మోక్, దాంతో పాటు మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఊపిరితిత్తుల్లో పోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి కనుక ఆ స్మోక్ తో పాటు ఈ సూక్ష్మమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లో పోతే నెంబర్ 1 హైపాక్సియా వస్తుంది. అంటే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఊపిరితిత్తుల్లో ఏదైతే జరగాలో అది సక్రమంగా జరగకపోగా ఈ యొక్క లేయర్ లాగా లోపల ఊపిరితిత్తుల మొసగొట్టాల్లో ఈ పొగ కమ్మేయడం వల్ల ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అనేది అంతరాయంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అంతరాయంగా ఉంటుందో శ్వాస ప్రక్రియ అంటే హెపాక్సియా అంటాం. ఆక్సిజన్ లెవెల్ ఎంతైతే మానవుడికి అవసరమో అది క్రమేణా డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయో వెంటనే హైపాక్సిక్ చేంజెస్ అంటే బేహోష్ అయిపోవడం, కొద్దిగా మైకం రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ఇమ్మీడియట్ డేంజర్. ఎందుకు డేంజర్ అని అంటామంటే, పొగ ఏదైతే ఉందో ఆ పొగ నుంచి తన ఊపిరితిత్తుల్లో ఉన్న పొగ బయటికి రాకపోతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరగదో మొత్తం బాడీ కూడా ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో ఏర్పడుతుంది. అతి కీలకమైన అవయవాలు బ్రెయిన్, కిడ్నీ, హార్ట్ ఇట్లాంటి కీలకమైన అవయవాలకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ చిన్న పిల్లాడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మార్క్ శంకర్ అని ఏదైతే ఉన్నాడో, భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని మనం కోరుకుందాం. ఇక్కడ మెడికల్ గా గనక మనం మాట్లాడితే అతనికి రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చింది అన్నట్టు కొన్ని మీడియా కథనాలు సింగపూర్ లో వచ్చినాయి. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చింది అని అంటే దాని అర్థం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్మోక్ పోవడం వల్ల పాపం చిన్నారికి ఇబ్బంది అవుతుంది, శ్వాస ప్రక్రియలో అంతరాయం జరగడం వల్ల ఊపిరితిత్తులో ఒక రకమైన మార్పులు స్మోక్ వల్ల పీల్చడం వల్ల వస్తాయి. ఏమిటా మార్పులు? మొసగొట్టాల్లో పుండు లాంటి మార్పులు ఏర్పడడం, మొసగొట్టాలు పూర్తిగా మూసుకోపోవడం, మొసగొట్టాల్లో ఉన్న తెమడ బయటికి రాకుండా తెమడ బ్లాక్ అవ్వడం, తద్వారా ఊపిరితిత్తులు కొలాప్స్ అవ్వడం. ఇది మార్క్ లో జరిగిందని నేను అనట్లేదు. సాధారణంగా ఇన్హలేషన్ లో ఉన్న వారికి ఎలా ఉంటుందనేది మనం వివరణకి, సమాచారానికి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే వాళ్ళు బ్రాంకోస్కోపీ అనేది వాళ్ళు వాడడం జరిగింది. బ్రాంకోస్కోపీ ఎందుకు వాడతారు అంటే, రెస్పిరేటరీ డిస్ట్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ కి అంతరాయం కాకుండా ఆ స్మోక్ వల్ల, ఆ సూట్ వల్ల, ఆ స్మోక్ ఇన్హలేషన్ చేసిన తర్వాత ఆ పార్టికల్స్ ఊపిరితిత్తుల మొసగొట్టాల్లో వెళ్ళి అతుక్కుపోవడం వల్ల, దాని నుంచి టాక్సిన్స్ రావడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ముందు ఉంటుంది. కాబట్టి ఒక చక్కటి ప్రక్రియ బ్రాంకోస్కోపీ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది.
డాక్టర్ గారు, అంటే ఈ బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఊపిరితిత్తుల్లోకి పొగ ఎక్కువగా చేరుకున్నప్పుడు చిన్నపిల్లలు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒకవైపు పెద్దవాళ్ళకైతే వారు ఎంత తొందరగా కోలుకోగలుగుతారు? ఇప్పుడు ఈ మార్క్ శంకర్ అంటే 7 ఏళ్ల చిన్నపిల్లడు, తాను కోలుకోవాలంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? వాస్తవంగా చాలా బాధగా ఉంటుంది చెప్పటానికే. చిన్నపిల్లలు ఊపిరితిత్తులు చాలా చిన్నగా ఉంటాయి. యునో ఇట్ టేక్స్ వెరీ లెస్ టైం. ఊపిరితిత్తుల్లో ఆ చిన్న ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ లో అంతరాయం ఏదైతే జరుగుతుందో దానికి బ్రాంకోస్కోపీ ఏం చేస్తుందని అడిగారు. ఏం చేస్తుందనంటే ఊపిరితిత్తుల్లో ముక్కు ద్వారా లేకపోతే నోటి ద్వారా ఈ గొట్టం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తారు. ఒక్కసారి ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి, గొంతు ద్వారా నోట్లోకి నుంచి ఊపిరితిత్తుల్లోకి పోయి చిన్న, నా చిటికెన వేలు ఎంత ఉంటుందో అంత పైప్ ఉంటుంది, దానికి ఒక చిట్టి కెమెరా ఉంటుంది. దాంట్లోంచి నేను కెమెరాలోంచి ఆ పక్కన ఉన్న చిన్న హోల్లోంచి నేను క్లీనింగ్ ఆపరేటర్స్ కూడా పంపించగలను. సో అలాగా సూక్ష్మంగా ఒక్కొక్క ఏరియా, అంటే ముక్కు నుంచి, గొంతు నుంచి, ఊపిరితిత్తుల నుంచి ఇంకా కొద్దిగా అంతా నేను చూసుకుంటూ కింద వరకు వెళ్ళిపోయి ఎంతవరకు చెత్త పేరుకుపోయింది, ఎంతవరకు స్మోక్ వచ్చింది, అసలు వచ్చిందా లేదా, దానివల్ల ఊపిరితిత్తుల్లో జరిగే మార్పులు ఏమైనా భయంకరంగా ఉన్నాయా, అది ఏమన్నా ఉంటే ఏంటి అని నేను ఫోటోలు కూడా తీసుకోగలను. తద్వారా ఇమ్మీడియట్ గా అదే సిట్టింగ్ లో నేను దాన్ని క్లీన్ కూడా చేయగలను. అంటే ఉదాహరణకి చెప్తే, కార్ బాగాలేదండి, కార్ సర్వీస్ కి పడితే పంపిస్తే ఎట్లాగైతే ఆ ప్రెషర్ పెట్టుకొని కార్తోని మొత్తం క్లీన్ చేస్తారో, అలా ఊపిరితిత్తుల్లో బ్రాంకోస్కోపీ అనే గొట్టం వేసిన తర్వాత ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తాం సర్వీస్ చేసినట్టు. చేస్తే ఏమైతుంది, ఆ సిక్రీషన్స్ అన్ని కూడా దాంట్లో జమ అవుతాయి. అప్పుడు ఆ సిక్రీషన్స్ అదే గొట్టం, అదే సిట్టింగ్ లోంచి చక్కగా బయటికి తీసుకురావచ్చు. తద్వారా ఊపిరితిత్తులు చక్కగా ఫ్రెష్ గా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్ గా 1-2 సిట్టింగ్స్ లో సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. బట్ ఎస్, పెద్దవాళ్ళకంటారా, పెద్దవాళ్ళకు కూడా అవసరాన్ని బట్టి ఈ రోజు చేసాం బ్రాంకోస్కోపీ, మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటాం ఎంతవరకు రెస్పాన్స్ ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయా, ఒక సిటీ స్కాన్ ఎక్స్రే లో చూసుకొని చక్కటి ఇంప్రూవ్మెంట్ ఉందంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లేదు ఇంప్రూవ్మెంట్ లేదు, కొద్ది ఊపిరితిత్తులు బ్లాక్ అయినాయి, కొన్ని ఊపిరితిత్తులు కొలాప్స్ అవుతున్నాయి, అప్పుడు మళ్ళీ బ్రాంకోస్కోపీ వేయడం జరుగుతుంది. అలా 1-2 సిట్టింగ్స్ చేస్తే ఐ థింక్ హీ విల్ బి వెరీ మచ్ ఓకేనండి, ప్రమాదం నుంచి బయటపడతాడనే నమ్మకం. రైట్. అంటే దీని రిపోర్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఈ బ్రాంకోస్కోపీ రిపోర్ట్ అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? మీరు చెప్పినట్టుగా 2-3 సిట్టింగ్స్లో అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మొత్తం క్లియర్గా మనం చూడొచ్చు అని మీరు చెప్తున్నారు. తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటారా? యా ఇప్పుడు మీరు దీని రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయని అడిగారు. జనరల్ గా ఒక పల్మనాలజిస్ట్ గా మేము చేస్తూ ఉంటాం బ్రాంకోస్కోపీస్. బ్రాంకోస్కోపీ చేసేటప్పుడే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ గొట్టం ముక్కులోంచో నోట్లోంచో ఊపిరితిత్తుల గొంతు నుంచి లోపల పోయి 2 ఊపిరితిత్తుల గొట్టాల ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు ప్రతి ఏరియా నేను క్యాప్చర్ చేయగలను, ప్రతి ఏరియా నేను ఫోటో తీయగలను. ఎప్పుడు ఇమ్మీడియట్ గా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది నేను ఫోటో తీయాలంటే ఎట్లాగైతే తీయగలను, అలాగే సేమ్ టు సేమ్ ఊపిరితిత్తుల లోపల పోయిన తర్వాత దానికి ఒక చిట్టి కెమెరా ఉంటుందని చెప్పాను. దాని ద్వారా మొత్తం స్క్రీన్ లో నేను చూస్తుంటాను. ఆ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఫోటో తీయగలను. ఈ ఫోటో తీసింది దాన్ని అనలైజ్ చేసుకుంటాం. 2 రోజుల క్రితం మనకి ఎలా ఉండే ఊపిరితిత్తు, మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంది, అది 2 కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రాంకోస్కోపీ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్, వెరీ గుడ్ ప్రొసీజర్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. డాక్టర్ గారు, అంటే ఎటువంటి తీవ్రత ఉంటే ఈ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందంటారు? యా అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగినారు. బ్రాంకోస్కోపీ చేయాలి అన్నారు అని అంటే జనరల్ గా మేము వచ్చిన ప్రతి పేషెంట్ కి బ్రాంకోస్కోపీ చేయం. ఎవరికి చేస్తాము, మాకు ఇంప్రూవ్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేశామో ఆ పేషెంట్ లో రాలేదు అని అంటే ఊపిరితిత్తుల్లో ఎక్స్రే పరంగా, సిటీ పరంగా ఏదన్నా మరక కానీ, ఏదన్నా షాడోస్ కానీ కనపడితే ఎస్ ఏదో ఉంది అక్కడ, ఈ శ్వాస ప్రక్రియను అంతరాయం చేస్తుంది, ఊపిరితిత్తుల్లో ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలి అని అంటే కోసి తీయలేము. కాబట్టి గొట్టం ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని చూసి దాన్ని క్లీన్ చేసి అది బయటికి తీసుకురావాలి. అంటే ఇది నేను చెయ్యకపోతే ఊపిరితిత్తుల ఫంక్షన్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది నేను చేస్తాను. సో డెఫినెట్ గా ఇది డిస్ట్రెస్ ఉన్న పేషెంట్స్ లో ఖచ్చితంగా మేము బ్రాంకోస్కోపీ ఆప్ట్ చేస్తాం, ఎందుకంటే చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా సేఫ్ ప్రొసీజర్.
అంటే శ్వాస సంబంధ సమస్యలు ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే ఎటువంటి సమస్యలు ఫేస్ చేయాల్సి ఉందంటారు? మళ్ళీ చెప్తున్నాను, చిన్నవాడు పాపం, భగవంతుడి దయ వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం ఆశీర్వచనం ఉండాలనే కోరుకుంటాను నేను. అయితే మెడికల్ పరంగా మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఎంత స్మోక్ తీసుకున్నాడు, ఆ స్మోక్ ఎంత వేడితోని ఊపిరితిత్తుల్లో, ఎందుకంటే ఒకటేసారి తగలబడినప్పుడు మనకు తెలియదు, శ్వాస ప్రక్రియ అటు ఇటు ఉరుకుతారు, ఆ స్మోక్ అంతా లోపల తీసుకుంటారు. ఆ స్మోక్ వేడి కూడా ఉంటుందండి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అప్పుడే నిప్పు నుంచి వచ్చిన స్మోక్ అది ఒకటేసారి శ్వాస ప్రక్రియ లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక రబ్బర్ నీళ్లు కొట్టే హోస్ పైప్ ఉంటది కదా, ఆ హోస్ పైప్ లో గనక మనం ఒక ఎర్రటి రాడ్ పెడితే ఎట్లాగైతే లోపల కాలుతుందో అలా జరిగే ప్రమాదాలు లేకపోలేదు. అలాంటి ప్రమాదం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వెంటనే ఊపిరితిత్తులు మొసగొట్టాలు మూసుకపోతాయి. సో ఎప్పుడైతే ఇలా మూసుకపోతాయో అవి శ్వాస ప్రక్రియలో ఉపయోగపడకుండా ఇన్ఫెక్షన్స్, సిక్రిషన్స్ అన్ని రిటైన్ అవ్వడము, తద్వారా నిమోనియాస్ రావడము, తద్వారా హైపాక్సిక్ సిచ్యువేషన్ వెళ్ళడము, తద్వారా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లోకి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా నేను చెప్తున్నాను, లాంగ్ టర్మ్ గా ఉంటాయి. మీరు అడిగినట్టు ఎలా ఉంటాయి అంటే అందరికీ వస్తాయని కాదు, వికల్పరంగా మాట్లాడుకుంటున్నాం. ఇదంతా రికవర్ అయిన తర్వాత మొత్తం బయటపడ్డాడు, ఇంటికి వచ్చాడు అన్న తర్వాత వారు ఊపిరితిత్తులు నార్మల్ గా పనిచేయాలి. అంటే నార్మల్ గా ఏంటండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శ్వాస ప్రక్రియ నార్మల్ గా ఉంటేనే నేను మీ మాట వినగలుగుతున్నాను, సమాధానం చెప్పగలుగుతున్నాను. వీటన్నిటికీ ఏది మూలము? మళ్ళీ ఆక్సిజనే మూలము. ఈ ఆక్సిజన్ ప్రక్రియ ఊపిరితిత్తుల్లో పోయి, ఊపిరితిత్తుల్లో రక్తంలో కలిసి, రక్తం నుంచి మెదడుకు పోయి, మెదడు పనిచేసి మీరు చెప్పింది అర్థం చేసుకోండి. అంటే ఇంత సైకిల్ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ బాడీలో జరుగుతుంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ గా ఊపిరితిత్తుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా, ఈ స్మోక్ వలన, ఆ సూట్ వలన, ఆ వేడి వలన, ఆ డ్యామేజెస్ ఏమైనా వచ్చాయా, అది కూడా ఒక ప్రమాదం లేకపోలేదు. అది మనం చెకప్ చేస్తాం. అందరు పేషెంట్స్ కి మేము స్మోక్ ఎక్స్పోజ్ అయిన అందరు పేషెంట్స్ కి మనం లాంగ్ టర్మ్ గా చూసుకుంటాం. దేవుడి దేవాలు ఉంటుందని మాత్రం నేను అనుకోను. లెట్ us వెయిట్ ఫర్ ఏ గుడ్ రిజల్ట్. రైట్. అంటే డాక్టర్ గారు, ఒకవేళ అగ్ని ప్రమాదం సమయంలో ప్లాస్టిక్ ఎక్కువగా కాలి ఆ పొగ కానీ ఊపిరితిత్తులోకి వెళితే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ ప్లాస్టిక్ కాకుండా అక్కడ ఏమైనా వుడ్ ఎక్కువగా కాలడం వల్ల ఆ పొగ కానీ తాను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉంటే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? తాను ఎంతవరకు ఎర్లీగా క్యూర్ అవ్వగలుగుతాడంటారు? ఇది చాలా డేంజరస్ కండిషన్. మీరు అడిగిన ప్రశ్న. వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి కాబట్టి ఎమర్జెన్సీలో తీసుకున్న తర్వాత ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టినా మనం ఇంత ముందు మాట్లాడినట్టు ఊపిరితిత్తుల కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మీకు ఆక్సిజన్ పెట్టినా ఊపిరితిత్తుల్లో పోతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇమ్మీడియట్ గా ఆక్సిజన్ పెట్టడం అనేది అది కరెక్ట్ పని, వాళ్ళు చేసింది కూడా కరెక్టే. అయితే ఈ ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఒకవేళ గనక ప్లాస్టిక్ స్మోక్ కనుక తీసుకున్నాడు, ప్లాస్టిక్ టేబుల్ అనండి, కుర్చీలు అనండి, కాలిన స్మోక్, అది చాలా డేంజర్, టూ డేంజర్. బికాస్ ఆ పాలిథిలిన్ అంతా కూడా లోపలికి వెళ్ళడము, తద్వారా టాక్సిక్ గా మారడము, ఇవన్నీ అబ్సల్యూట్లీ డేంజరస్. ఎందుకంటే సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్ లోకి వెళ్తుంది. దాని ద్వారా మళ్ళీ చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావడము, అంటే బ్లడ్ లో టాక్సిమిక్ చేంజెస్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే వుడ్ అనుకోండి, మీరు అన్నట్టు దానికి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఏ రకమైన వుడ్, అది టీక్ వుడ్డా, రోజ్ వుడ్డా, ఏం వుడ్? అందుకనే అగరబత్తీలు పెట్టంగానే అందరికి ఆహా చక్కగా ఉందని అనరు. అగరబత్తి పెట్టంగానే కొంతమంది ఉక్కిరి బిక్కిరి అవుతుందండి, దగ్గు వచ్చేస్తుందండి అంటారు. ఎందుకు? టైప్ ఆఫ్ ద వుడ్. ఆ అగరబత్తి ఏ మెటీరియల్ తో తయారు చేయబడుతుందో, ఆ పుల్ల దేని వల్ల తయారు చేయబడుతుందో, అది కాలినప్పుడు సింపుల్ స్ట్రైట్ గా అలాగే ఉంటుంది. స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్స్ లో, సో ద ఎలర్జిక్ చేంజెస్ రావడము, శ్వాస ప్రక్రియ అంతరాయం రావడం, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటాం. ఒక్కసారి అయిపోయింది బాగున్నాడని కాకుండా పీరియాడిక్ గా నెలకొకసారో 2 నెలలకు మనం స్క్రీన్ చేస్తాం. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత ఫ్యూచర్లో సీజనల్గా ఏమైనా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఒకవేళ రైనీ సీజన్లో కావచ్చు, వింటర్ సీజన్లో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలిసి తను కోలుకుంటాడని గట్టి నమ్మకము, విశ్వాసం ఉందండి. కానీ కోలుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అంత ఉండకపోదు. ఎందుకంటే మనం రెస్పిరేటరీ థెరపిస్ట్ కి మనం అప్పచెప్తాం, లంగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాం, రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేయిస్తాం. చక్కగా లంగ్స్ మళ్ళీ పువ్వుల్లాగా విచ్చుకోవటానికి మనం మెడికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. హీ విల్ రికవర్ అనే నేను. రైట్. అంటే డాక్టర్ గారు, ఫైనల్ గా, అంటే సింగపూర్ లాంటి దేశంలో బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంటుంది హాస్పిటల్స్లో. మార్క్ శంకర్ కోలుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు?
నేను సింగపూర్ మీడియా వాళ్ళ కథనాలు కూడా చదివాను. అక్కడ డాక్టర్స్ కామెంట్స్ కూడా విన్నాను, మీడియాలో వచ్చినవి. అలాంటి పరిస్థితుల్లో ఆ, నాకు తెలిసినంత వరకు జనరల్ గా నెల 2 నెలల్లో ఐ థింక్ ఈ షుడ్ బి ఓకే. ఒకవేళ గనక నేను చదివిన కథనాలే కరెక్ట్ అనుకుంటే ఆ, చక్కటి ట్రీట్మెంట్ అందుతుందనే నమ్మకము, విశ్వాసం నాకుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ 2 నెలల్లో ఐ థింక్ ఈ షుడ్ బి ఓకే టు మై నాలెడ్జ్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ఏదైతే అందుతుందో ట్రీట్మెంట్, అది ఎటువంటి ప్రొసీజర్ కొనసాగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా వివరించారు. ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్తున్నట్లుగా సింగపూర్ లాంటి దేశంలో హాస్పిటల్స్లో మంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా 1 or 2 monthsలో తాను కోలుకుంటాడు, ఆరోగ్యంగా బయటకు వస్తాడంటూ డాక్టర్ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నారు. 10 TV కూడా అదే ఖచ్చితంగా కోరుకుంటుంది. అందరి ప్రేయర్స్ ఖచ్చితంగా ఫలించాలి, తాను ఎంతో ఆరోగ్యంగా బయటకు రావాలని పదే పదే కోరుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 10 TV.